కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం అందడం లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కేంద్రం ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్నారు. జీఎస్టీ రూపంలో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేంద్రానికి వెళ్తున్నా ఫండ్స్ కేటాయింపుల్లో న్యాయం జరగటం లేదని విమర్శించారు. బడ్జెట్లో కేటాయింపులు అట్టడుగు వర్గాలకు అందినప్పుడే సరైన ఫలితం ఉంటుందన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. ఈ బడ్జెట్ వలన మా జీవితాల్లో ఏమైనా మార్పు జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు. చాలామంది వాళ్ళకి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. బడ్జెట్ ఏంటో తెలియదు, లేకపోతే లెక్కలు డొక్కలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. అధ్యక్ష, బడ్జెట్ అంటే కొన్ని ప్రధానమైన అంశాలు. ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం, మూడు వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఇరిగేషన్. ఈ బడ్జెట్కి సంబంధించి ప్రతి ఏడు మనం పెడతానే ఉంటాం. పెరుగుతూ ఉంటుంది బడ్జెట్, అంచనాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ ఫలితాలు ఎవరికి వెళుతున్నాయి? బడ్జెట్ చూస్తే మనకి వృద్ధి రేటు, తలసరి ఆదాయం వృద్ధి రేటు అంటాం, అలాగే జీడిపి వృద్ధి రేటు చెప్తాం, లేకపోతే తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం. కానీ కింద ఉన్నటువంటి జనం వాళ్ళ జీవితాల్లో ఏమీ మార్పు ఉండట్లేదు. ఈ బడ్జెట్ ఫలితాలు జనరల్ అభివృద్ధి కాకుండా ఆ అభివృద్ధి ఫలితాలు లాస్ట్ పర్సన్కు అందుతున్నాయా లేదా, అది ఇవాళ మనం ఆలోచన చేయాలి. గిరిజన గూడాల్లో, కోయి గూడాల్లో కాడి నెత్తి అది భుజం మీద పెట్టుకుని ఆ రోజు తిండి కోసం తిరిగేటువంటి అనేక మంది అన్నార్థులకు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఈ బడ్జెట్ ఫలితాలు అందాలి. ఆ విధమైనటువంటి ఫోకస్ అనేది జరగట్లేదు అధ్యక్ష. అది అందుకని బడ్జెట్ని ఎప్పుడు చాలామంది మేధావులు చెప్తూ ఉంటారు, ఇది వ్యక్తి కేంద్రీకత కేంద్రంగా ఉండాలి. ఏ బడ్జెట్ అయినా సరే ప్రతి వ్యక్తికి ఆ ఫలితాలు రీచ్ అయ్యే విధంగా ఉండాలి. అది లేదనేది నా పాయింట్. ఇవాళ మన చాలామంది మాట్లాడుతుంటే నాకు సరదాగా అనిపిస్తుంది. ఏమని మాట్లాడతారంటే, ఏదన్నా నిధి తగ్గిందనుకోండి, ఒక బడ్జెట్ పొద్దులో ఒక రంగానికి డబ్బులు తగ్గితే అవి ఎందుకు తగ్గించారు అంటారు. లేకపోతే లోటు వస్తే అది లోటు ఎందుకు వచ్చింది అంటారు. మరి అప్పు అయితే అప్పు ఎందుకు అంటారు. అప్పు వద్దు, అన్ని రంగాలకు డబ్బులు కావాలి, లోటు వద్దు. అంటే వాళ్ళు అధికారంలో ఉన్న చోటేమో ఇంకో రకంగా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకం. ప్రాక్టికల్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం అధ్యక్ష. ప్రాక్టికల్గా ఆలోచన